దుబ్బాక పట్టణంలోని సిఎస్ఆర్ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని సిఎస్ఆర్ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులను తప్పుదోవ పట్టించేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్నటి రోజు సోషల్ మీడియాలో మాట్లాడుతూ తలా తోకా లేని విషయాలు చెప్పుతూ ఇంతవరకు రైతులకు సంబంధించిన జిలుగు, జనుము, గడ్డి, విత్తనాలు ఇవ్వడం లేదని తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి నాయకులారా, ఒక్కసారి మీ ప్రశ్నించే గొంతు దుబ్బాక శాసనసభ్యులు తీసుకొని వెళ్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫర్టిలైజర్స్ మరియు అగ్రోస్ సెంటర్లలో వ్యవసాయ అధికారులతోని విచారణ చేయించుకోండి. ఇప్పటికీ మా మండలానికి 15,000 ఎకరాలకు అందించడం జరిగింది. ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కొంచెం జాప్యం జరిగింది. రైతులకు అందుబాటులో విత్తనాలను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలియజేశారు. కేవలం కాంగ్రెస్ పార్టీపై బురద జల్లడం కోసమే బీఆర్ఎస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్నటి రోజు వ్యవసాయ శాఖ జిల్లా అధికారికి వినతి పత్రం ఇస్తూ మరొక మారు రైతులను తప్పుదోవ పట్టించే విధంగా వారు దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. వారికి ఈ వ్యవసాయం మీద అవగాహన ఉందో లేదో ఒకపారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ జనుము కానీ జిలుగు కానీ ప్రతి ఏటా వర్షాకాల పంటల్లో సరైన సమయానికి అందించిన పాపాన ఊలేదు. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 5 మాసాల్లోనే 4 నెలలు ఎలక్షన్ కోడ్ కిందనే వెళ్ళిపోయింది. దానికి వీరేదో ఇప్పటికి కూడా మనకు వర్షాకాలం అనేది జూన్ మొదటి వారం నుంచి మొదలవుతుంది. కనీసం రోన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియకుండా వర్షాలు పడకముందుకే జిలుగు లేదు, గడ్డి విత్తనాలు లేవని చెప్పేసి రైతులను తప్పుదోవ పట్టించే ఆలోచనలు ఉన్నారు. ఇప్పటికే ప్రజలు మీపై మీరు ఎలాంటి వారో పూర్తి స్థాయిలో రైతులకు అందరికీ తెలిసిపోయింది. ఇప్పటికి కూడా మండలాలలో ప్రతి మండలానికి 12,000 నుంచి 15,000 ఎకరాలకు ఆగ్రోస్ ద్వారా మనం ఈ గడ్డి విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. రైతులు కూడా అధైర్యపడద్దు. ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల అధికారులంతా ఎలక్షన్లో ఉండడం వల్ల కొంచెం ఆలస్యమైంది. ఈ 2-3 రోజులలో ప్రతి ఒక్క ఆగ్రోసులలో ఫర్టిలైజర్లలో ఈ యొక్క గడ్డి విత్తనాలు అందుబాటులో ఉంటాయని చెప్పేసి అగ్రికల్చర్ సంబంధించిన అధికారులు ఇప్పటికే రైతులకు అవగాహన చేస్తూ ఉన్నారు. రైతులు కూడా సమన్వయంతో వారు అక్కడికి వెళ్ళి తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇంకో విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు రైతులున్ననే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ విధానాలలో కానీ 6 గ్యారంటీల విషయాల్లో కానీ ప్రజలను తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న న్యూస్ ఛానల్లో మనం చూస్తూ ఉన్నాం. రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉంటే పబ్లిక్ వాళ్ళని తిడుతూ ఉన్నారు. గతంలో దళితులకు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512 9100885555.